2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం తీసుకుందాం. 2 సమూయేలు చాప్టర్ 7:29. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఇది ఒక వాగ్దానంగా ఎత్తి ప్రార్థన చేయండి. నా పిల్లలు నీ సన్నిధిలో ఉండాలి, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నా ఇంటిల్లో పాది నీ సన్నిధిలో ఎదగాలి, నీ కృపలో మేము ఎదగాలి. అలా ఉండాలంటే నీ ఆశీర్వాదం నాకు కావాలి. నీ సన్నిధిని ఉండినట్లుగా, ఏదో ధనవంతులుగా మమ్మల్ని మార్చేయండి, టాటా బిర్లాలుగా మార్చండి, రిలయన్స్గా మార్చమని అడగట్లేదు. దేవా, నిన్ను సంపాదించుకోవాలి, నీ సన్నిధిని సంపాదించుకోవాలి. ఆయన సృష్టికర్త. ఒకసారి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో చేర్చుకోనవు. యేసుప్రభువు వారు మనల్ని ఆకాశ పక్షులను చూడమన్నాడు, కానీ ఆకాశంలో విమానాలను చూడండి అన్నాడా? ర్యాకెట్లను చూడండి, ఆకాశంలో హెలికాప్టర్లు చూడమన్నట్లే సెక్యూరుకుంటాయి. ఎందుకంటే వాటికి పెట్రోల్ కావాలి, మనిషి కావాలి, పైలట్ కావాలి, అది ఎగరడానికి ఎంతో ఖర్చు పెట్టాలి. వాటిని చూడమల్లా ఆకాశ పక్షులను చూడమన్నాడు. వాటన్నిటిని పోషిస్తున్న నేను మిమ్మల్ని పోషించలేనా? ఎన్నో రకాలైన పక్షులు ఉన్నాయి ప్రపంచంలో, ఎన్నో రకాలైన జీవులు ఉన్నాయి. వాటన్నిటిని సృష్టి యావత్తును పోషించగలిగిన దేవుడు నిన్ను పోషించలేడా? ఆ విశ్వాసం కలిగి ఉండమన్నాడు. ప్రార్థించండి, దేవుని దగ్గర మొరపెట్టండి. నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లుగా నన్ను ఏం చేయమంటున్నాడు? ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే నేను, నా కుటుంబం కూడా నీ సన్నిధిలో గడపగలుగుతాం. అంతేకాకుండా నీ ఆశీర్వాదం పొంది మేము మేలు పొందినట్లుగా, ఇదిగో నీ దాసుని నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించమంటున్నాడు. దయచేసి నీ దాసునైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా. మీలో ఏమని ప్రార్థన చేస్తున్నారు? కొందరు ఈస్టర్కి, కనీసం క్రిస్మస్కైనా నీ సన్నిధిలో ఉండాలి ప్రభా అంటున్నారా? అలా ఉండకూడదు. ఆదివారం ఉండేలాగా కాకుండా నిత్యము నీ సన్నిధిని ఉండినట్లు దానిని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నువ్వే మాట ఇచ్చావు, నువ్వు వాగ్దానం చేశావు. నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. మనుషుల ఆశీర్వాదాలు వేరు, దేవునిచ్చే ఆశీర్వాదాలు వేరు. అందుకే ఈ లోకంలో ఒకడు లోకమంతా సంపాదించుకొని తను తాను కోల్పోతూ వారికి ప్రయోజనం ఏంటని యేసయ్య అన్నాడు. కాబట్టి నీకు అంతా ఉన్నా నీ ఆత్మరక్షణ లేకుండా జీవిస్తున్నావా? నమ్మి విశ్వసించి రక్షకుడిని యేసుక్రీస్తుని హృదయంలోకి ఆహ్వానించి, ప్రభువా నీ పరిశుద్ధ రక్తంలో నా ఆత్మను, నా శరీరం, నా మనసును శుద్ధీకరించి నీ కృప నాకు దయచేయమని ప్రార్థిస్తున్నట్లయితే నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. ప్రభువా యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుకుంటారు. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయి. అయ్యా, నీ ఆశీర్వాదం నాకు దయచేయమని. ఎంతో గొప్ప అధికారం పొందిన వ్యక్తులు కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మనుషుడు ఈ లోకంలో జీవిస్తాను అనుకుంటాడు, కానీ ఆ పైన దేవుడు కృప చూపకపోతే మనం జీవించలేం, ఆయన తప్పించకపోతే. మీరు అనుకున్నంత భక్తి మీకు లేకపోయినా మీ అంతరాత్మ చెప్తున్నా, యేసు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన కృప చూపువాడు, కనికరించేవాడు, క్షమించేవాడు. నీలో ఉన్న భక్తిని పెంచగలిగిన వాడు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరు. రాబోయే దినాల్లో దేవుడు నిన్ను మేలుతో నింపును గాక, సమాధానం నీకు దయచేయును గాక. గతంలో ప్రభా నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల కానీ, నేను సరిగా వివేచించకుండా ప్రవర్తించడం వల్ల కానీ ఈరోజు ఈ సమస్యలన్నీ దాంట్లో చిక్కుని ఉంటే తండ్రి నన్ను క్షమించు, నన్ను విడిపించు. నీ ఆశీర్వాదం నాపై రిలీజ్ చేయమని పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ ప్రజలు దీవించబడి వర్ధిల్లుటకు సాయం దయచేయండి. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, అలాగే ఏదో పొలమో భూమి అమ్మాలని కొనాలని ప్రయత్నం చేసే విషయంలో నీ ప్రజలకు ఏది ఆలస్యమైనా అది మేలుగా మార్చండి ప్రభా. ఆశ్చర్యరీతిగా మార్చండి, అద్భుతాలు జరిగించండి. మీ కనికరం చొప్పున మేలొందుటకు సాయం దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.